ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చాలా బుధవారాల నుంచి బేస్తవారాలు మీ వద్దకు రావాలనే ఆలోచన కలిగి ఉన్నాను, కానీ ఈరోజు రాగలిగి ఉన్నాను. ఖచ్చితంగా రావటానికి అనుకూలం కలిగింది. చక్కని పాటల ద్వారా ప్రభువుని మహింపరిచి ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల వరకు ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది, చదువుదాం. అవసరతను బట్టి ఆ పారాగ్రాఫ్ మొత్తం చదవాలి. అందులో కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుంటాం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయుల కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశములయందలి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్ఠులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఈ మాటలు మనం చాలాసార్లు విని ఉంటాం, చదివి ఉంటాం. మరొకసారి ఎందుకో దేవుడు ఈ మాటల మీద మనం ధ్యానం చేయాలని దేవుని ప్రేరేపణ బట్టి మీ ముందు నిలవగలిగి ఉన్నాం. ప్రభువారు ఈ లోకానికి పరిశుద్ధాత్మను పంపే ముందు జరిగిన కార్యం ఇది. పాత నిబంధనలో చాలాసార్లు పరిశుద్ధాత్మ వచ్చినట్లు తిరిగి మరలా వెళుచున్నట్లు సంసోను కాలంలోనూ చాలామంది భక్తుల కాలంలో అలా పరిశుద్ధాత్మ వస్తుంది, పోతుంది. వారు గొప్ప కార్యాలు చేశారు. కానీ యేసుప్రభువు వారు చెప్పాడు, నేను వెళ్ళి మీకు నేను ఆదరణకర్తను పంపుతాను, ఆయన మీతో సదాకాలం ఉంటాడు అన్నాడు. యేసుక్రీస్తు వారి పేరులో ఒక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు ఎల్లప్పుడూ మానవులతో ఉండాలని ఆయన కోరిక, ఆయన ఇష్టం. కానీ ఇదిగో ఇప్పుడు పరిశుద్ధాత్ముడిగా వచ్చి ఎల్లప్పుడూ మానవులతోనే ఉండాలనే ఆయన కోరికను సఫలం చేసుకోవటానికి ఆయన ముందుగానే వాగ్దానం చేశాడు. ఆయన చంపబడి సమాధి చేయబడి 3వ దినాన లేచి 40 దినాలు భక్తులకు కనబడుతున్నాడు. పరలోకమునకు ఆరోహణమయ్యేటప్పుడు చెప్పాడు, 40వ దినాన పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్ముడిగా మీ మీదకి వస్తాడు అని చెప్పాడు. ఆ సంగతులను గుర్తుంచుకొని ఆయన శిష్యులు కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
40వ దినాన పెంతెకొస్తు రోజని అపోస్తల కార్యాల గ్రంథాల్లో ఉంది. అది ఒక పండుగ, పాత నిబంధనలో కూడా ఉంది. ఆ పండుగ ఆచరించేవారు యూదులు, ఇశ్రాయేలీలు. వీరందరూ ఏ దేశాల్లో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఎక్కడికి చెదిరిపోయినా వారు ఖచ్చితంగా వస్తారు. వారు ముఖ్యమైన పండుగలకి ఆచరిస్తూ ఉంటారు. అలాంటి దినమే వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు రావటం కూడా మనం గమనిస్తాం. ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు కూడా భూమి మీదకి రావటం గమనిస్తాం. ఆ పండుగలకు వచ్చినప్పుడు అందరూ ఖచ్చితంగా ఆ పండుగ ఆచరిస్తూ అక్కడే ఉండరు. దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆ పండుగ కార్యక్రమానికి రాకుండా వారి ఇళ్ళ దగ్గరే ఉంటారు. కొంతమంది వంట చేసే కాడ ఉంటారు, కొంతమంది అలాగుంటూ ఉంటారు. ఖచ్చితంగా సభ జరిగే కాడే అందరూ ఉండకపోవచ్చు. మనం కూడా అంతే కదా. పెద్ద పెద్ద మీటింగ్లప్పుడు కొందరు మీటింగ్ హాల్లో ఉంటారు, కొందరు వంట దగ్గర ఉంటారు, కొందరు రకరకాలుగా ఉంటారు కదా. అలాగునే ఉన్నదేమో ఒకవేళ. కానీ పరిశుద్ధాత్ముడు ఇచ్చినప్పుడు మనం అక్కడ విన్న మాట ఏంటంటే, ఒక గొప్ప శబ్దము కలగగా అనే మాట వింటున్నాం. గొప్ప శబ్దము కలిగింది. పరిశుద్ధాత్ముడు వచ్చిన దానికి గుర్తుగా అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారిలోనికి వ్రాలినో అని రాయబడి ఉంది. పై మాటలు కూడా మనం చూస్తే అసలు చాలా గొప్ప శబ్దం వచ్చినట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఆ శబ్దం విన్న వాళ్ళు చాలా అలర్ట్ అయ్యారు. వంట దగ్గర ఉన్నా, వేరే పనుల్లో ఉన్నా, ఎలాంటి బిజీలో ఉన్నా కానీ చాలామంది ఏమిటి వింత, ఏమిటి శబ్దం అని వచ్చారు. వచ్చినప్పుడు వారందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఏమైంది? పరిశుద్ధాత్మ రావటము పాత నిబంధనలో కూడా మనం చూస్తున్నాం కదా. ఆయన గొప్ప కార్యాలు చేయటం మనం చూస్తున్నాం కదా. ఇదేమిటి, ఇదేదో ఒక వింతగా ఉంది అన్నట్లుగా జనమందరూ వచ్చి చూస్తున్నారు. అయితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే 16 భాషలు. అక్కడ ఆ రాయబడి ఉన్న మాటలో ఆ కాలమందు ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో ఆ కాలానికి ఉన్న భాషలు, అప్పటికి ఉన్న భాషలు మాట్లాడేవారు, ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారు చూస్తున్నాం. దరిదాపుగా 16 భాషలు మాట్లాడేవారు వచ్చారని చూస్తున్నాం. వారి భాషలు వారి భాషలతో దేవుని స్తుతిస్తున్నారు. ఉన్నవారు, అర్థమవుతున్నవారు, ఆత్మీయంగా ఉన్నవారేమో వీరేమిటి మన భాషతో మనకర్థమయ్యే రీతిలో ఎలా మాట్లాడగలుగుతున్నారని కొందరు సంతోషిస్తూ ప్రభువుని మహింపరుస్తున్నారు. లాస్ట్లో ఒకళ్ళు అంటారు, వీరు క్రొత్త మద్యము సేవించి ఉన్నారని. అంటే ఈ వింతకి జరుగుతున్న ఆ సందర్భానికి 2 గ్రూపులుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది 2 గ్రూపులైన వారు దేవుడు పంపిన ఆ ఆత్మకార్యాలు ఎరగని వారేమో క్రొత్త మద్యం సేవించారు అంటున్నారు. ఎరిగిన వారేమో మన భాషతో వీరు ఎలాగూ దేవుని మహిమపరుస్తున్నారు అని ప్రభువుని మహిమపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ సందర్భంలో మీకు అసలు ఇవేంటి, ఈ భాషలు ఇవన్నీ మనకు అవసరమే ఉంది, అసలు మన సంఘాల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, ఇప్పుడు వీటిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంది అన్నట్టుగా మనకి ఒక ఆలోచన ఉండొచ్చు. ఎప్పుడైనా తెలుసుకోవాలి, ఎప్పుడైనా మనం వినాలి, ఎప్పటికైనా అవసరమే మనకి. అసలు ఈ భాషలు ఎందుకు వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి ఈ భాషలు? దేవుడు రప్పించాడా? ఎలా వచ్చినాయి ఇవన్నీ అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తే నిజమే, దేవుడు రప్పించాడండి భాషల్ని. ఆ భాషలు దేవుడు రప్పించిన టయాన్ని, ఆ రెఫరెన్స్ చూసే ముందు మరొక మాట ముందుగా చూద్దాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి.
ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చాలండి. దేవుడు ఇక్కడ ఆదిలో మానవులకి ఆదిపితరులు హవ్వ ఆదాములతో దేవుడు చేసిన ఒక వాగ్దానము లేక ఒక మాట వారికి సెలవిచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళాలి. కొత్త నిబంధనలో ఉంటుంది మనకి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడనే మాట ఉంది. ఒకవేళ ఆ మాట ఇక్కడ పనికి రాకపోవచ్చు, అప్పుడు ఎవరు లేరు కాబట్టి ఆ మాట ఇక్కడ ఉపయోగపడకపోవచ్చు. కానీ ఆదికాండంలోనే దేవుడు మీరు సర్వలోకానికి వెళ్ళాలి, భూమిని నిండించాలి కదా, భూమిని లోపరుచుకోవాలి, భూమిని మీరు ఏలాలి అంటున్నాడు. నిండించడం అంటే దేనితో నింపాలి? ఈ సమయంలో మనకి ఒకవేళ అది ఎలాగుంటుందో కానీ ఆ మాట, ఆ రోజుల్లో ఏం పని లేదండి. ఏమన్నా పని ఉందా? పొలం దున్నాలని కదా, బట్టలు మార్చుకోవాలని, కష్టమని, 2 పిల్లలను పుడితే మనం చదివించలేమని, ఇట్లాంటి బాధలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటివి ఏమైనా ఉన్నాయా ఆ రోజుల్లో? అసలు ఎంతమంది పుట్టాలి? ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఉంది కదా. మా నాన్నోళ్ళ కాలంలో మా పెదనాన్నకి 12 మంది, మీకు కూడా తెలుసు, కొంతమందికి 10 మంది కూడా ఉండి, ఈ రోజుల్లో 2, 3. అసలు కొంతమందికి అసలు పుట్టను కూడా పుట్టటంలా. ఎంత ప్రయత్నం చేసినా ప్రార్థన చేసినా వాళ్ళకి పుట్టటంలా. ఈ రోజుల పరిస్థితి ఇలా ఉంది. మరి ఆ రోజులో దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి. దేనితో నింపాలి? మనుషులతో కదా. అయ్యా ఓరక పిల్లల గంట ఉంటే వాళ్ళందరిని పోషించడానికి మాకు ధనం ఎక్కడయ్యా అని బాధపడాల్సిన అవసరము లేదు. నేను ఈ సమయంలో ఎట్లా అంటున్నాను, వారు తినటం, పండుకోవడం, పిల్లల గంటమే ఇంక పని, ఇంక వేరే పని లేదు. ఇక వారి పనే అదేమో ఒకవేళ. ఎందుకంటే నీళ్ళకి ఇబ్బంది లేదు, తిండికి ఇబ్బంది లేదు, వస్త్రాలని, చదువని, ఇళ్ళు కట్టుకోవాలని, చదివించాలని ఏమీ లేదు. నింపటమే దేవుని వాక్య ప్రకారంగా. భూమిని నింపాలి, దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని ఏలాలి అని కూడా చెప్పాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము అదై ఉంటే మనుషులు ఏం చేస్తున్నారంటే భాషలు ఇప్పుడు ఎందుకు రప్పించాల్సి వచ్చిందో చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనాన్ని. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండిని మాటలాడుకొనుచుండగా. చాలండి. ఇక్కడ మనం 7 దాకా చదివితే మనకు ఆ మాటలు క్లియర్గా అర్థమవుతాయి. 7వ వచనం దాకా చదివితే మనకు అర్థమైంది. మనుషుల యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మీరు భూమిని నిండించాలి కదా, భూమి అంతటా సంచరించాలి, మనుషులతో మీరు నింపాలి, అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి అనే కదా దేవుని ఉద్దేశం. ఇది భవిష్యత్తులో సువార్తలో కూడా ఉపయోగపడింది ఇదే మాట. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించే మాట. ఈ వృత్తాంతాన్ని దేవుడు ముందే మనసులో పెట్టుకొని ఆదికాండములో మన పితరులతోనే మాట్లాడాడు. మీరు భూమిని నిండించి అభివృద్ధి పొందాలి,
ఏలాలి అని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనం ఎక్కడికి పోకూడదు. ఈ రోజుల్లో కూడా చాలామంది పెళ్ళిళ్ళు కూడా అంతే. అంత దూరం ఎందుకు అబ్బా, మనకు దగ్గరలో మనం ఏరమెట్లకు దగ్గరలో ఏడని ఉంటే చూడండి సంబంధాలు పిల్లల్ని కదా. కొంతమంది అమెరికాలు వెళ్తున్నారు కదా, కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకొని, దేశాలు కూడా దాటిపోయేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో మనం చాలామంది కూడా వివాహాలు చేయాలన్నా కానీ దగ్గరలో ఏమన్నా ఉందేమో అన్నట్టుగా కుటుంబాలతో ఒకవేళ వివాహాలతో దూరంగా వెళ్ళాల్సిన అవసరత దేవుడు అక్కడే మనకు చెప్పాడు. మనం వెళ్ళాలి, ఫలించాలి, ఆ ప్రాంతంలో మనకున్న పనేమిటో గుర్తెరగాలి. దేవుడు భౌతికంగా మనకిచ్చిన పనితో పాటు ఆధ్యాత్మికమైన మన పని అక్కడ అవసరమేమో. నిజమే కదా. యాకోబు కుమారులైన ఏసేవుని ఐగుప్తునకు అమ్మితే అక్కడ కూడా అభివృద్ధి జరిగించాడు. అలాగనే ఇక్కడ చేస్తూ ఉండగా ఆ రోజుల్లో ఎన్ని భాషలు ఉండేవి? ఆదికాండంలో ఆదాముకు ఒక భాష, హవ్వకు ఒక భాష ఏమనుందా? వాళ్ళకి పిల్లలు పుడితే పిల్లలకు తలా ఒక భాష ఏమైనా ఇచ్చాడా? అట్టిస్తే చాలా ఇబ్బందిగా ఉండేది కదా. అసలు ఎవడో అయోమయంగా ఉండేవాళ్ళే. అసలు అట్టేమి ఇవ్వాల. చూడండి, మొదటి వచనం చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. భూమి అంతటా ఉన్నది ఏంటంటే అప్పటికి ఒక్క భాష, ఒక్క పలుకు. ఇంకా చూడండి 7వ వచనాన్ని కూడా చూడండి. ఇక్కడ గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండిని అనుకొనెను. చాలండి. అంటే చూడండి, ఇప్పుడు దేవుని ఉద్దేశమేమో సర్వలోకానికి వెళ్ళి భూమిని అభివృద్ధి పొంది నిందించాలని. కానీ వీళ్ళు మనము అందరం ఒకే చాట ఉండాలనుకుంటున్నారు. అప్పటి కాలం ప్రజలు ఏమనుకుంటున్నారు? మనం అందరం ఒకే చాట ఉందామండి, ఒక పెద్ద గోపురం కట్టుకుందాం, అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్ కట్టుకొని ఒక్కొక్కరం అంతస్తుల వారీగా అట్లా ఉండి ఇక క్రమేణా ఎంతో హైట్కి, ఎంతో పెద్ద శిఖరాన్ని, అంత గోపురాన్ని కట్టుకుంటే పైపిచ్చి పేరు కూడా వచ్చింది. నరులు కట్టు ఆ పట్టణమును చూడవచ్చారంట దేవదూతలు. ఆ మాట మనం చూస్తాం అక్కడ. అయితే అది మంచిదా దేవుని దృష్టిలో? దేవుని దృష్టిలో అది మంచిదా? అక్కడ వారి మాట అర్థం కాకుండా తారుమారు చేయాలనుకున్నాడు. అనేకమైన భాషలు రప్పించాడు అప్పుడు కదా. అప్పుడే భాషల భూమి మీదకి వచ్చింది. ఒకవేళ నేను అనుకుంటున్నాను, గోపురం కడుతున్నారు కదా, ఇక ఆ అంతస్తుకి వెళ్ళేటప్పుడు హైట్ ఎక్కువ అవుతుంది కాబట్టి రకరకాలైన మెట్లుగా వేసుకోవటము, పైకి మట్టి కానీ, సిమెంట్ కానీ, ఇనుము కానీ, రకరకాలైన ఈ యొక్క మెటీరియల్స్ మొత్తం పైకి పోవాలి కదా కట్టాలంటే. అలా కట్టుతున్నప్పుడు వారందరూ భూమి అంతటా ఒక్క మాట, ఒక్క భాష, ఒక్క పలుకే ఉంది. ఇప్పుడు దేవదూతలు వచ్చి వారు ఆ పట్టణాన్ని కట్టకుండా దాన్ని ఆపు చేయటానికి వారి భాషలు మార్చేశాడు. అనేకమైన భాషలు వచ్చినాయి. వాళ్ళకేం అర్థం కావటంలా. పైన సోదెమ్మంటే మట్టి తీసిపోతున్నాడు, ఇసుగు తెమ్మంటే నీళ్లు తీసిపోతున్నాడు. అసలు ఏం తెమ్మంటున్నారో వీళ్ళు ఏం తీసిపోతున్నారో అసలు ఎంత చేద్దామన్న వారి పని కావటం. అందుకేనేమో ఒకవేళ దానికి తారుమారు కదా, గలిబిలైపోయింది అక్కడ పని. ఇక ఒకరికొకళ్ళకి పొంతన కుదరటంలా ఇసుగు పుట్టేసి ఈ పని నేను చేయనని చెప్పి అందరు దిగిపోవటం జరిగిపోయింది. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, భూమి మీదకి దేవుడు భాషలు రప్పించింది మనుషులు అభివృద్ధి కొరక, లేక మనుషులకు ఒక పనిష్మెంట్ ఇవ్వటానికా? నేను అనుకుంటాను. చాలామంది భాషలు కావాలి అంటున్నారు కదా. ఈ సందర్భాన్ని బట్టి చూస్తే
ఇక్కడ దేవుడే రప్పించింది భాషలను భూమి మీదకి రప్పించింది ఎవరు? దేవుడే. ప్రయోజనం కొరకు రప్పించాడా? భూమండలంలో మానవులకి ప్రయోజనం కొరకు రప్పించాడా? అక్కడ పనిష్మెంట్ కోసం రప్పించినట్టుగా ఉందా? అయ్యా, ప్రయోజనం కొరక అంటున్నారు కొంతమంది. భాషలు ప్రయోజనం కొరకే అంటున్నారు. వారు కట్టకుండా ఉండాలని, ఒకే చాట ఉండకూడదని, వారి భాషల చేత తారుమారు చేసి వారు చేయాలనుకున్న పనిని గలిబిలి చేయాలని, వారిలో ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా ఉండేటట్టుగా భాషలు రప్పించాడు. అక్కడ ప్రయోజనం కోసం కాదేమో అనిపిస్తుంది. వాళ్ళు వాస్తవంగా చెదరిపోవాలా, భూమి అంతటా నిండించాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? చెదరిపోయే పని లేదు, అడుగు కూడా మనం మేరమెట దాటిపోయే పని లేదు, ఎక్కడే ఉండాలా అని ఒక పెద్ద గోపురాన్ని కట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని చెడగొట్టాలంటే ఏం చేయాలి? ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కాకుండా ఇది పనిష్మెంట్కి గుర్తుగా ఉందా, ప్రయోజనానికి గుర్తుగా ఉందా? ఏమండి, వాళ్ళకు ఒక పనిష్మెంట్ ఇచ్చినట్టుగా ఉంది కదా. చేసిన తప్పుకి ఒక పనిష్మెంట్ ఇచ్చినట్టుగానే ఉంది. నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి? మరి ఇన్ని భాషలు వచ్చింది దేనికి? మీ మాటలు ఒకళ్ళకి అర్థము కావటానికి వీలు లేదు. అర్థమైతే మీరు నేను చెప్పిన మాటను త్రోసివేసి మీ ఇష్టానుసారంగా చేస్తారు. ఇప్పుడు అక్కడ బాబేలు గోపురం ఆగిపోవటానికి కారణము ఒకరి మాటలు ఒకరికి అర్థం కాకపోవటం వలన. పూర్వం ఉన్నది ఒకే భాష, ఒకే పలుకు ఉంది. ఇప్పుడు ఇన్ని భాషలు రప్పించాడంటే వారికి ఒకరి మాట ఒకరికి అర్థము కానందువలనే వారు చేయనుద్దేశించిన పని మానేశారు, కట్టకుండా మానేశారు. అలాగైతే దీన్ని బట్టి చూస్తుంటే ఈ భాషలు స్టార్టింగ్లో భూమి మీదకి రావటానికి మనుషులు మాటలు విననందున కదా, దేవుడు చెప్పిన కార్యములు చేయకుండా మానుకొని వారిష్టానుసారంగా చేస్తున్నందుకు దేవుడు ఆ పనిని ఆపు చేయటానికే ఇక్కడ భాషలు రప్పించినట్లుగా మనం చూస్తాం కదా. మనకు ఆది కాండంలో ఇలా కనపడుతుంది. మరి ఈ రోజుల్లో భాష మాట్లాడితేనే పరిశుద్ధాత్మ మీలో ఉన్నట్టు, లేకపోతే మీలో పరిశుద్ధాత్మ లేడు అంటున్నారు. అసలు ఇప్పుడు భాషలు వచ్చింది దేనికి? ఆది కాండంలో మనం చూసినప్పుడు ఒక పనిష్మెంట్ కోసం భాషలు వచ్చినట్టుగా మనము గమనిస్తున్నాం కదా. కొరింథీ పత్రికలో మనం చూస్తాం. క్రొత్త నిబంధనకి వెళ్తే భాషల గురించిన సంగతి కొరింథీ పత్రికలో మనం చూసినప్పుడు అంటాడు కదా. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము ముందుగా 22వ వచనాన్ని చూడండి. 14వ అధ్యాయము. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకములై ఉన్నవి. చాలు. ఇప్పుడు ఈ మాట చూడండి. ఈ మాట దేనికి చెబుతున్నాడు ఇక్కడ? భాషలు విశ్వాసులకు కాదంట. విశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసులు కాదు, అవిశ్వాసులకే సూచకమై అన్నారు. ముందు విశ్వాసులు అంటే ఎవరో తెలియాలి. అప్పుడు కానీ దానికి ఆపోజిట్గా ఉన్న అవిశ్వాసులు ఎవరో మనకు అర్థం అవుతారు. ముందు విశ్వాసులు అంటే ఎవరో అర్థం కావాలి. కేవలం ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, ప్రార్థనకు వచ్చే మన అందరం విశ్వాసులు అనుకుంటాం. ఏళ్లలో కూడా విశ్వాసులు కాని వాళ్ళు ఉన్నారు కొంతమంది. కేవలం ప్రార్థనకు వచ్చిన వాళ్ళే విశ్వాసులు అనుకుంటే ఎట్లా? అసలు విశ్వాసం లేకుండా, విశ్వాసులు అంటే దేవుని వాక్యాన్ని నమ్మి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, దేవుడు చెప్పినట్లుగా చదువుతూ, ప్రార్థిస్తూ, ఆయన గ్రంథం ఏమని బోధిస్తుందో దాని ప్రకారంగా మన జీవితాన్ని నడిపించడానికి అలవాటు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు విశ్వాసం. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆది కాండంలో, మీరు సర్వలోకానికి నిందించాలి అని చెప్పి. మరి ఆయన మాట విన్నవాళ్ళు విశ్వాసులు కదా.
విన్నవాళ్ళ విశ్వాసులు విననవాళ్ళ? ఆయన మాట విన్నవాళ్లే కదా విశ్వాసులు. విశ్వాసులు ఆయన మాట విని ఆయన వాక్య ప్రకారంగా నడుచుకొని ఆయన చెప్పినట్లుగా మనము చేసేవాళ్ళు విశ్వాసులు. విశ్వాసం అంటే నమ్మకం కదా. కొరింథీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడుతున్న వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అంటాడు. విశ్వాసం మనకు నిర్వచనం చెప్పాడు అక్కడ. అసలు విశ్వాసం అంటే ఏందో తెలుసుకోవాలంటే అసలు కనబడింది ఉన్నాయని నమ్మాలి. నమ్ముచున్నారట. దాన్ని అలా నమ్మటమే, అసలు కనిపించనివి నమ్మటమే విశ్వాసం. అయితే దేవుడు కనబడి చెప్పిన దాన్ని కూడా నమ్మకపోతే అది విశ్వాసం అయిద్దా? అలాగైతే ఇప్పుడు భాషలు విశ్వాసులకు కాదు. భాషలు ఎవరికి కాదు? దేవుని నమ్మి దేవుని వాక్య ప్రకారంగా అనుసరిస్తూ దేవుని వాక్యం ప్రకారంగా జీవిస్తున్న వారికి కాదు. వాళ్ళకి ఇంకెందుకు? వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు కదా, వాళ్ళకి భాషల అవసరము లేదు. అయితే ఎవరికంట భాషలు? అవిశ్వాసులకే సూచకములై ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి రకరకాలుగా మాట్లాడుతున్న వారిని బట్టి తెలుసుకోవటానికి కానీ ఏం జరుగుతుంది ఎక్కడ అని, ఇదేంటి గలిబిలిగా ఉందనుకొని ఒకవేళ ఎంక్వైరీ చేయడానికి వచ్చి కానీ వాళ్ళ ద్వారా ఒకవేళ దేవుని వాక్యాన్ని విశ్వాసంతో బోధించే వారి ద్వారా కానీ వాస్తవాలు తెలుసుకోవటానికి కానీ అవిశ్వాసులు నమ్మని వాళ్ళు వింతగా ఉంటే వస్తారు, వచ్చిన వాళ్ళకి వాస్తవాలు చెబుతారు. అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. వాళ్ళని ఆహ్వానించడానికి కోసమే. ఒక వింతగా ఉంటేనో లేకుంటే ఆశ్చర్యంగా ఉంటేనో అదేదో గొప్పగా ఉంటేనో జనం వస్తూ ఉంటారు. ఆకర్షించిన వారికి వాస్తవాలు చెప్పడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ ఆ విధంగా మనం అనుకుంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకా ఏమంటాడంటే ఆయన భాషలు విశ్వాసులు కాదు అవిశ్వాసులకే అన్నాడు కదా. ఇంకా మనం చూసినప్పుడు దేవుని గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే భాషలు ఆగిపోతాయి కొన్నాళ్ళకి. ఇప్పుడు దాకా ఒకవేళ దాని యొక్క పవర్ ఎంతవరకు ఉంటుందో ఏమో కానీ ఆగిపోతాయి అని చెబుతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8లో ఉందన్నమాట. చూడండి. మరియు అది కాదయ్యా, ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:8 చూడండి. 13:8 ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును. చూచారా ఈ మాటలు ఏంటో? మరొకసారి చదవండి ఆ మాటని. ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను. చాలండి. ఇక్కడ మూటిని గురించి చెప్పాడు. ప్రవచనములు, భాషలు, ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. ప్రవచనములు ఇవాళ చాలామంది ప్రవచిస్తూ ఉంటారు, వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా అని. లేకుంటే అట్ట కాకుండా బిలాము చెబుతాడు తప్పు ప్రవచనాలు కొన్ని తప్పుడు ప్రవచనాలు చెబుతున్నారు. వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. దాని గురించి కొంతమంది వివరిస్తూ ఉంటారు. ఇది ఎలాగ ఈ మాటకు అర్థమైందని ప్రవచించినట్లుగా చెబుతూ ఉంటారు. కొన్ని నాకు దేవుడు ఎట్ట చెప్పాడని చాలామంది అలా చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రవచనములు ఇలాంటివన్నీ కూడా దేవుడు బైబిల్ ముద్రింపక మునుపు దేవుడే చెప్పినవి నిలబడ్డాయి.
ఇక ఈనాడు వాటిని ఆధారం చేసుకొని అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి బైబిల్లో ఉన్నట్టుగా ఇలాంటి అన్ని ప్రవచనాలు చెబుతున్నారు. మేము అన్నిటిని గురించి మీకు చెబుతామని. ప్రవచనములు ఏమవుతాయి అంటే నిరర్ధకములు అవుతాయి అంట. కొన్నాళ్ళకి ఏమవుతాయి ప్రవచనాలు అర్థం లేకుండా పోతాయి, అసలు అవి ప్రయోజనం లేదు అన్నట్టుగా. ప్రవచనములైనను నిరర్ధకములగును, వాటి వల్ల ఏ ప్రయోజనం లేదండి అన్నట్టుగా అయిపోతాయి అంట. తర్వాత ఏమన్నాడు, భాషలైనను నిలిచిపోవును, డ్రాప్ అవుతున్నాయి అన్నమాట, ఆగిపోతున్నాయి, అంతం దాకా రావటంలా. అభిషేక తైలములో 5 రకాలైన దినుసులు కలుపుతారు. రాజులను కానీ ప్రవక్తలను కానీ అభిషేకించేటప్పుడు అచ్చమైన ఒలివ నూనెలో 5 రకాలైన దినుసులు కలిపి రంగరించి దానిలో కలిపి అభిషేకించబడే వారి నెత్తిన మీద పోస్తారు. అది మనకి యెషయా గ్రంథంలో అంటాడు, అహరోను గడ్డం మీదుగా కారి కదా, ఆయన చొక్కాయ అంచుల మట్టుకు దిగజారునట్లుగా అనే మాట ఉంటుంది. అక్కడ రకరకాలైన మైక్రోస్కోపులు అంటారో సెతస్కోపులు అంటారో ఏమంటారో కానీ పైన పోసినప్పుడు ఆయిల్లో 5 రకాల దినుసులు ఉంటాయి. కింద దాకా కారింది, ఎక్కడ దాకా వచ్చేలేకి ఎన్ని దినుసులు వచ్చినాయి, ఎక్కడ ఏది ఆగిపోయింది, దాన్ని కరెక్ట్గా పరిశీలన చేస్తారు. 5 దినుసులు ఉన్నప్పుడే అభిషేకం. పైన పోసింది కానించి కింద పోసింది దాకా మధ్యలో కొన్ని ఆగిపోతుంటాయి, అది అభిషేక తైలానికి సరైనది కాదు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇవన్నీ చాలా చాలా వచ్చినాయి అన్నారు. కొన్ని డ్రాప్ అయిపోతున్నాయి కదా, కొన్ని ఆగిపోతున్నాయి. ప్రవచనములు నిరర్ధకములగును అన్నాడు. భాషలైనను నిలిచిపోవును. నేను అనుకున్నాను, ఒకవేళ ఇప్పుడు భాషలు చాలామంది ఉన్నారు, వారి భాష వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళ భాష వారికి అర్థం కావట్లేదు. ఆ రోజుల్లో కొన్ని భాషలే ఉన్నాయి, ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువ భాషలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయి కదా, చాలా ఎక్కువ భాషలు వచ్చినాయి. మరి ఈ భాషలందరూ కూడా నిజంగా ఒకవేళ ఆగిపోకపోతే, డ్రాప్ అవ్వకపోతే, పరలోకానికి కూడా అందరు కనుక వెళ్ళిపోతే, ఒకవేళ దేవుడు ఓకేలే, వాడి మధ్యలో వద్దు, వాడి భాష నాకు అర్థం కావట్లేదు, మనుషులు ఊరుకోరుగా. మనుషులు పోటీ పడతారా లేదా, తెలుగు వాళ్ళందరినీ ఒక సాటి పెట్టు సార్, ఇంగ్లీష్ వాళ్ళందరినీ ఒక సాటి పెట్టు, లేక తమిళ్, కన్నడ, రకరకాల భాషలన్నీ వాళ్ళని వేరువేరుగా ఉండాలి. పరలోకంలో కూడా మానవులకి అంత ఛాన్స్ ఉంటుందా? అసలు అలా జరిగేటట్లుగా దేవుడు చేయనెత్తాడా? అర్థమయ్యేటట్టుగా చెబుతాడు. అది అట్టండి. ఇప్పుడు ఇన్ని భాషలు ఉన్నాయి, ఒకళ్ళ భాషలో ఒకళ్ళకి అర్థం కాదు. ఈరోజు మనం ట్రాన్స్లేషన్ చేస్తున్నాం, రకరకాలు ఉంటున్నాయండి. మరి ఈ భాషలన్నీ పోయి ఆ కామన్ భాష, అందరికీ అర్థమయ్యే భాష ఏమన్నా ఉందా చెప్పండి? ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి? చాలా భాషలు ఉన్నాయా లేవా? మరి ఈ ఎవరి భాష వాళ్ళకి అర్థమవుతాయి. కొంతమందికి కొన్ని భాషలు అర్థం అవచ్చు. అన్ని జాతుల వారికి, అందరూ ప్రజలకి ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కామన్గా అందరికి అర్థమయ్యే భాష ఏదైనా ఉందా? మామూలుగా నేను నా ధ్యానంలో దేవుడు నాకు బయలుపరిచిన విషయం అండి. ఉందా ఏమన్నా? లేదనుకుంటా, సామాన్యం కదా. అందరికీ కామన్గా వచ్చే భాష లేదనుకుంటున్నా. కానీ ఉంది. అదేంటంటే ఏలుముద్ర ఎత్తి చాలు కదా, సరిపోద్దా లేదా? ప్రపంచంలో 100 భాషలున్నా, 200 భాషలున్నా, 1000 భాషలున్నా, అన్ని భాషలను కవర్ చేయగలిగిన ఏలుముద్ర అన్నిటికీ సరిపోద్దా లేదా? చదువు లేదు, ఏం లేదు కదా మనకి. ఒకళ్ళు చదువు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఏ దేశానికి వెళ్ళినా, ఏ భాష మాట్లాడే వాళ్ళ కాడికి వెళ్ళినా అందరికీ అర్థమయ్యే భాష, కామన్ భాష ఏలుముద్రండి. ఎంత ఆశ్చర్యమని నిజంగా. ఒక మోగ భాషలాగా, ఒక మౌన భాషలాగా
కదా. మరి ఇది అందరికీ అర్థమయ్యేటట్టుగా దేవుడు గొప్పవాడు, అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంచుతాడు. మరి అది ఏ భాషో మనకైతే తెలియదు కానీ, ఎందుకంటే భాషలైనను నిలిచిపోవు కదా, భాషలైనను నిలిచిపోవు. భాష అర్థం కాకపోతే లాభం ఉందండి. ఇందాక జాన్ చదువుతుంటే ఒక మాట ఆపుతున్నాను, ఆ మాట కూడా అవసరమే. ఇప్పుడు అది కూడా అవసరమే. ఒకవేళ మనము భాషలో 2 ఉపమానాలు చెప్పాడు దేవుడు. ఆ కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడంటే, పిల్లన గ్రోవి కానీ, వీణ కానీ, సింఫోనియా కానీ మరి ఏదైనా వాయించినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయని ఎడల కదా. చూడండి ఆ మాటలు ఎక్కడ ఉన్నాయి, చూడండి ఎన్నో వచ్చిన అయ్యి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఉంటాయి. 14:7 చూడండి. పిల్లన గ్రోవి కానీ, వీణ కానీ, నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. చాలండి ఈ మాట చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు భాషల గురించి చెబుతూ ఆయన ఇచ్చిన ఉపమానాల్లో చూడండి ఈ మాటలు అర్థం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర నిర్జీవ వస్తువులు అన్నాడు. మన దగ్గర చాలా వాయిద్యాలు ఉన్నాయి కదా. ఖంజర్ ఉంది, డ్రమ్ ఉంది, గజ్జలు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి, ప్యాడ్ ఉంది కదా. ఇన్ని రకాలు ఉన్నాయి. ఫ్లూటు రకరకాలు చేస్తూ ఉంటారు. వాటిలో ప్రాణం లేదు. ఉన్నాయా? వాటికి ప్రాణం లేవు. దేవదాస్ అన్న మా దగ్గరికి వచ్చే ఉంటాడు. ఆయన చాలా చేశాడు, చాలా వాయించాడు, నోటితోటి కూడా చాలా ఆయన సౌండ్లు వినిపించాడు. ఇప్పుడు మనం మామూలుగా ఈ బలను కొడితే ఒక సౌండ్ వచ్చింది, గజ్జలో ఇస్తే ఒక సౌండ్ వచ్చింది. కళ్ళు లేని వాళ్ళైనా ఆ దరి ఉండి, అన్న ఈ సౌండ్ ఏంటో నీకు తెలుసా అంటే ఖచ్చితంగా చెబుతాడు. అన్న ఇది గజ్జలు అంటాడు, ఇది ఖంజర్ అంటాడు, ఇది డ్రమ్ అంటాడు, ఇది ఫ్లూట్ అంటాడు. దేనితో మనము శబ్దం కలుగు చేసినా ఖచ్చితంగా దాన్ని గుర్తుపడతారు. కళ్ళు లేని వాళ్ళైనా చూడకపోయినా దేనితో ఇదని అంటే, నేను ఎందుకు చెబుతానంటే ఈ మాటలు, నోరు లేని నిర్జీవ వస్తువులు వాటి స్వరం చెబుతున్నాయి. నాది స్వరం అని, నా సౌండ్ ఇది అని చెబుతుంది, నా శబ్దం ఇది అని చెబుతుంది కదా. మరి ప్రాణముండ మనుషులు మాట్లాడుతుంటే వారి భాషకు అర్థం లేకపోతే ప్రయోజనం ఏమనుందా? ప్రాణము లేని నిర్జీవ వస్తువులను నాదం ఇచ్చినప్పుడు ఊదినదేదో మీటినదేదో అర్థము కాని ఎడల స్వరములలో భేదము కలుగు చేయని ఎడల కదా. అది మనకి ఎలా తెలిసిద్దండి? ఇది ఫలాందే అని మనకు అర్థం కావాలి కదా. అర్థం అవ్వాలంటే చూడండి, నిర్జీవ వస్తువులు అలాగూ తాను దాన్ని మీటినా లేకుంటే దాన్ని ఏం చేసినా ఊదినా వాటి స్వరాలను మనకు వినిపిస్తున్నాయి. ఇది నా సౌండ్, ఇది నా వాయిస్, ఇది నా గొంతు అని చెబుతున్నాయి కదా. మనిషి కనుక్కునేటట్టుగా చెబుతున్నాయి. నిర్జీవ వస్తువులే అయ్యి. నిర్జీవ వస్తువులకే ఇంత స్పష్టత ఉంటే కదా, జీవంగల మనిషి మాట్లాడుతున్న మాటకి స్పష్టత లేకపోతే ప్రయోజనం ఏమనుందా? దేవుడు భాషల గురించి చెబుతూ వీటిని ఇలా చెప్పాడన్నమాట. ప్రయోజనం ఉందా అంటున్నాడు. ప్రయోజనం లేదు అని దాని అర్థం. ఇది అర్థం కాలేదేమని ఇంకొక మాట కూడా చెప్పాడు మరలా ఆయన. ఎవడైనా యుద్ధమునకు పోయినప్పుడు అక్కడే ఆలయంలోనే కింద చదువుకుంటూ ఉంటే, యుద్ధమునకు పోయినప్పుడు బూర ఊతారు. పూర్వకాలంలో 8వ వచనంలో, మరియు బూర స్పష్టము కానీ ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును. చాలండి. అంటే దాని అర్థం ఏందో తెలుసా? వెనకటి కాలంలో రాజులు యుద్ధాలు చేసేటప్పుడు బూర ఊతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని బూరలు ఊతారు. శత్రువులు ఎవరు లేరండి, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడేమో ప్రశాంతంగా ఉన్నది కాబట్టి విశ్రాంతి తీసుకోండి అని చెప్పడానికి సంకేతాన్ని చేయడానికి ఒక బోరు ఊతారేమో. ఇప్పుడు ఎవరు లేరంటే ప్రశాంతంగా ఉండొచ్చు, యుద్ధం ఆగిపోయింది, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని గుర్తేమో ఆ బోర ఊతే. అదిగో శత్రువు వస్తున్నాడు, ఎమ్మటే మీరు రెడీగా ఉండాలి, యుద్ధమునకు సిద్ధంగా ఉండండి, కత్తులు ఆయుధాలు పట్టుకోండి అనటానికి ఒక బోర. ఆ బోర శబ్దం వినగానే
అమ్మో శత్రువు వచ్చాడంటని చెప్పి మన ఆయుధాలను మనము ధరించుకొని రెడీగా అలర్ట్గా ఉండాలి. పూర్వకాలంలో రాజులు యుద్ధం చేసేటప్పుడు ఇట్లాంటి శబ్దాలు చేసే కొన్ని బోర్లు వాళ్ళకి సంకేతంగా గుర్తుగా ఉండేవి. ఇప్పుడు అంటున్నాడు, అదే మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు బూర స్పష్టము కాని ఎడల, బోర ఊదాడు. ఇప్పుడు మీరు పండుకోండి, ఏం పర్లేదన్న బోర అయింది, అర్థం కాలేదు. అమ్మో శత్రువు వచ్చారు, మీరు సిద్ధంగా ఉండండి, ఆయుధాలు పట్టుకోండి అన్న బోర అర్థం కాల. ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితి? బోర స్పష్టము కాని ఎడల యుద్ధమునికి ఎవరు సిద్ధపడతారంటే శత్రువు వెనకాలనే ఉన్నాడు. అధికారులు బోర ఊదాడు, అలర్ట్ అవ్వండి అని. అది స్పష్టంగా లేదు, అర్థం కాల. ఆ బోర అన్నట్టుగా వీళ్ళకి అర్థం కాల. అప్పుడు వీళ్ళు ఎలాగుంటారు? మెదలకుండా ఉంటారు. శత్రువు వచ్చి చంపుతాడా లేదా? అది చాలా ప్రమాదం. చూడండి, కేవలం కొన్ని పూర్వకాలంలో జరిగిన వాటికి ఇన్ని గుర్తులు ఇంత కరెక్ట్గా ఉన్నాయే. అది కూడా చెప్పాడు, బోర స్పష్టమ కాని ఎడల యుద్ధమునకు ఎవడు సిద్ధపడును అంటున్నాడు. అలాగైతే మీరు మాట్లాడే మాట స్పష్టమ కాని ఎడల, అదే అంటాడు కానీ కింద అక్కడే అంటూ ఉంటాడు, మీరు మాట్లాడే మాట స్పష్టమ కాని ఎడల ఎన్నో విధములకు భాషలు ఉన్నను, వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. చూశారండి, ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదంట. ఒక్కటైన, ఎన్నో భాషలు ఉన్నా, లోకంలో ఎన్నో భాషలు ఉన్నా వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదంట. అంటే అన్నీ స్పష్టమైనవే అని అర్థం కదా, అన్నీ స్పష్టమైనవి. చాలామంది మరి ఇప్పుడు భాషలు మాట్లాడేవాళ్ళు కానీ కొన్నిసార్లు ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉంటాయని బైబిల్ చెబుతుంది. ప్రవక్తలు అంటే మాట్లాడేవాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు. ఆత్మ అల్లరికి కర్త కాడు కదా. ఆత్మ దేనికి కర్త? సమాధానమునకే కర్త. ఇలాగూ ఒకళ్ళు బోధిస్తూ ఉండగా ఇంకొకరు వాళ్ళు నుంచొని భాషలు మాట్లాడుతున్నారనుకో, ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకొకరు లేచి మాట్లాడుతున్నారనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడ వాక్యం చెప్పలేరు, అక్కడ అదేంటి, ఇక్కడ ఇదేంటి అని చెప్పి ఇప్పుడు గలిబిలి అవుతుందా లేదా? అల్లరి అవుతుందా లేదా? ఒకవేళ వాళ్ళని అడిగితే ఆత్మ అండి అంటున్నాడు. ఆత్మను ఆపుకునే శక్తి ఉందా లేదా? ప్రవక్తల ఆత్మల వారి స్వాధీనంలో ఉన్నది అన్నాడు. సరే, ఆత్మే అయితే ఆపుకోవాలిగా. అక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్ముడు అనేక విషయాలు బోధిస్తున్నాడు. మరి దాన్ని గలిబిలి చేస్తే మధ్యలో గోల చేసేవేంది? పరిశుద్ధాత్మ అయితే ఏంది గోలేంది? ప్రవక్తల ఆత్మల వారి స్వాధీనంలో ఉంటాయి కదా. మరి నువ్వు ఎందుకు ఇలా చేసావు? ఆపుకోలేకపోయానని అంటారు కొంతమంది. అట్టయితే నువ్వు ఆపుకోలేకపోయావంటే అది సరైన భాష కాదు, పరిశుద్ధాత్మ కాదు కదా. నువ్వు ఆపుకోలేకపోయావంటే మాత్రం ఇది పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ అయి ఉండాలా కదా. ఆపుకోలేకపోయానన్నా, ఆత్మ వచ్చిందన్న, నాకు ఉగ్రత వచ్చినట్టు వచ్చింది, ఆపుకోలేకపోయానంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ చేసిందా? పరిశుద్ధాత్మ అలా చేయదు కదా. మరి దాని విలువ మనకు తెలుసుకోవాలి. అందుకని ఈనాడు మనం చూస్తున్నాం, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ అలాగూ చేయదు కదా. మనమైతే ఎలాగూ చేస్తున్నాము, మనం చూసిన ఆ మాటలన్నిటిని మనం గమనిస్తున్నాం. కానీ చూడండి, ఇక్కడ నాకు అనిపిస్తున్న ఈ మాటల్లో భాషలు వచ్చింది దేనికంటే ఒక రకంగా మేలు కొరకేమీ కాదు. దేవుడు చెప్పిన పని చేయకుండా తప్పిపోయినందుకు, వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నందుకు, వారిని మరలా రూట్లో పెట్టడం కోసమే వారికి అర్థం కాని భాషలను పంపించినట్లుగా 11వ అధ్యాయం మనం చూస్తున్నాం ఆదికాండంలో. సరే, మరొక మాట కూడా చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని
దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చూచారని ఈ మాట ఇక్కడ కూడా మీకు ఏమనిపిస్తుందో చూడండి. మీకు చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుందో, ఆయన ప్రతి భాష మాట్లాడు వారిలోంచి కొన్నాడంట. కొనాల్సి వచ్చింది. కొనాలంటే ఏమిచ్చి కొన్నాడు? ఈ భూలోకంలో వజ్రాలు, వైడూర్యాలు, రకరకాలైన మణులు, మాణిక్యాలు, గోమేధికాలు, మకరత్వములు చెప్పగలిగిన ఎన్నో రకాలైన ఖనిజ సంపద భూమి నిండా ఉంది. డబ్బు, ప్రకృతి, వాయువు, పంచభూతాలలో ఉన్న ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రతిదీ మనకి ప్రయోజనకరమైనదే. నీళ్ళలో నుంచి, ఖనిజ సంపద నుంచి, ఆకాశం నుంచి అన్నీ మనకు ప్రయోజనకరమైన వాటిని ఇచ్చాడు. ఇవన్నీ ఆయనయే. ఆకాశం నాది, భూమి నాది, సమస్తము ఆయనదే, ఆయన చేతి పనులే. మరి వాటిని ఏమన్నా ఇచ్చి కొన్నాడా? వాటిలో ఏదైనా ఇచ్చి కొన్నాడా మనల్ని? ప్రతి భాష మాట్లాడు వారిలో నుంచి మనుషుల్ని కొన్నాడు ఆయన కదా. ఆయన కొన్నాడు. చూడండి, కొనటానికి కూడా ప్రాణం పెట్టాడు. ఊరకు కాదు, ఆయన నోటి మాటతో కలుగు చేసిన ప్రకృతిలో ఉన్న ఖనిజ సంపదతో మనల్ని కొనలా. అందుకని పేతురు అంటాడు కదా, బంగారము, వెండి కదా, వాటితో మనల్ని కొనలా కదా. ఆయన స్వరక్తము చేత మనలను కొన్నాడు. ఏ యొక్క ఖనిజ సంపదతో మనల్ని కొనలేదండి ఈ సృష్టిలో. ఆయన రక్తమిచ్చి కొన్నాడు. కొనటానికి కూడా ఒక నష్టమే జరిగింది. ఎందుకు అన్ని భాషలు మాట్లాడే వాళ్ళని కొంది? ఆయన చెప్పినట్లుగా చేయటానికి. ఒకవేళ ఒకే భాషలోనికి మరలా రాండి అంటానికి. భాషలు రావటానికి పనిష్మెంటే, శిక్షే. భాషలు ఒకవేళ మాన్పించడానికి కూడా ప్రతి భాష మాట్లాడు వారిలో నుంచి అన్నాడు. కొన్నాడు. నీవు నా సొత్తు కదా. మీరు విలువ పెట్టి కొనబడినవారు. విలువ పెట్టి కొన్నారు మనల్ని. మన కోసం ఆయన పెట్టిన విలువ, ఆ ఖరీదు రక్తమండి. అమూల్యమైన రక్తము చేత, అమూల్యము, వెలకట్టలేని యేసుక్రీస్తు వారు కల్వరిలో కార్చిన రక్తము చేత ఆయా భాషలు మాట్లాడు వారిలోంచి ఆయన కొన్నాడు. ఎందుకు కొన్నాడు? ఒకవేళ ఇక భాషలన్నీ మీ ఇష్టం వచ్చిన భాషలు కాదనేమో. నేను ప్రాణం పెట్టి ఎక్కడ కూడా నష్టమే జరిగింది. అక్కడ నష్టం జరిగింది, ఎక్కడ కూడా మరలా నష్టమే. భాషలు రప్పించడానికి పనిష్మెంటే, భాషలు ఆఫ్ చేయడానికి కూడా పనిష్మెంటేనేమో. దీన్ని దేవుడు అనుభవించాడు. దీన్ని ఎవరు అనిపించాడు? దేవుడే అనిపించాడు. మిమ్మల్ని కొనటానికి, ఆయా భాషలో మాట్లాడు వారిలోంచి మిమ్మల్ని కొనటానికి, దేవుని కొరకు ఒక రాజ్యముగాను కదా, ఒక క్రొత్త పాట పాడుటకు కొన్నాడు. ఇక్కడ కూడా ఒక రకమైన పనిష్మెంటే జరిగినట్లుగా ఉంది. భాషలు రావటానికి పనిష్మెంట్ అయింది. భాషలున్న అనేక భాషల్లో ఉన్న వారి కొనటానికి పనిష్మెంటే జరిగినట్టుగా కనబడుతుంది. దేవుని అనాది సంకల్పం ఎలాంటిదో ఇది మనకు అర్థం కాలేదు. కానీ ఆయన కొరకు ఒక రాజ్యముగాను, ఒక జనముగాను ఉండటానికి
భూలోకమందు ఏలాలని క్రొత్త పాట పాడాలని. ఆదికాండంలో ఉన్న మాటే కదా, మీరు భూలోకమును ఏలుడి కదా. చూడండి, మనకి ఆదికాండంలోనే మనకుంది. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనము దేవుడు ఈ మాట ఎప్పుడో ఆదికాండంలో వారికి చెప్పారనుకున్నాం కదా. మనం ఈవేళ కూడా మనకి క్రొత్త నిబంధనలు ఏమంటున్నట్టు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. మరి వాళ్ళు చాలామంది పోలేకపోతున్నారు కదా. నిజమే, మేము ఇక్కడ ఉండి చిన్నప్పుడు మేము యెషయానోళ్ళ టైంలో వారి కాలంలో సైకిళ్ళు వేసుకొని చుట్టుపక్కల వాళ్ళు నడిచిపోయిన రోజులు ఉన్నాయి. ఒక పెద్ద పెట్రోమాక్స్ లైటు ఎక్కువగా నేనే దాన్ని నెత్తిన పెట్టుకునేది. నేను నెత్తిన పెట్టుకుంటే నన్నేమో ఒకరు సైడ్ నడవమంటారు. కోడిశ్రావు ఒకరు సైడ్కి రా, సైడ్కి వస్తే కానీ ఆ వెనక వచ్చేవాళ్ళకి ముందు వచ్చేవాళ్ళకి దారి కనపడిద్దాను. నేను దారిలో ఉంటే నా నీడ వెనక వాళ్ళకి పడిద్ది, నా ముందు వాళ్ళకే వెళ్తురు కనపడితే అట్ట ఉంటుంది. నేనే చీకట అవుతా వాళ్ళకి మళ్ళీ. అందుకని నువ్వు కొంచెం సైడ్ నడు, గట్టి కింద వాళ్ళు గట్లు మీద నడుస్తారని చెప్పేవాడు. నిజంగా అప్పుడు దేవదాస్ తాతయ్య కానీ యెషయానోళ్ళు కానీ ఇక్కడ ఉన్న ఈ సంఘాల్లో ఉన్న పెద్దలు, చుట్టుపక్కల ఉన్న పెద్దలు అందరూ ఎక్కడికైనా వెళ్తుంటే చుట్టుపక్కల అన్ని గ్రామాలకి నడుచుకుంటూ వెళ్ళేవాడు. అసలు దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సర్వలోకానికి కదా, మన చుట్టుపక్క గ్రామాలకు కూడా పోతున్నామో లేదు. యెషయన్న కావలి ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు ఆ రోజుల్లో, కానీ అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి పోలేకపోయాడు. ఇప్పుడు నేను కూడా ఇక్కడి నుంచి కురిచేడికి వెళ్ళా. ఇంకా కొంతమంది ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ రకరకాలుగా వెళ్ళాలి. ఎక్కడున్న వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో మనం వెళ్ళాలి. అసలు ఎలాంటివన్నీ చెబుతుంటే ఇప్పుడు కేవలం సర్వలోకానికి అట్టుంచు. ఈరోజు బైబిల్ స్టడీ గురువారం మన ఊర్లోనే, మన చర్చిలోనే. ఇంకెంతమంది రాలేదు? గైరు హాజరైన వాళ్ళు ఉన్నారా? అందరూ వచ్చినట్టేనా? ఇంకా గైరు హాజరైన వాళ్ళు ఉన్నారు కదా, రాలా. అంటే వెళ్ళటంలా మనకి దేవుడి మాట అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. ఈ పని అండి, దేవుని యొక్క సువార్త పని. ఈ పనిలో మనమందరం ఒక వల వేసాం ఆత్మను సంపాదించడానికి. కూర్చొని వినటంలో ఏముంది, బోధించేవాళ్ళలో ఉంది అనుకుంటారేమో. ఒకవేళ మీరు పాట పాడేవాళ్ళలో, బోధించేవాళ్ళలో, లేకుంటే ఇలాగూ దేవుని పరిచర్య చేసే మెయిన్గా ఉన్న వాళ్ళు కానీ మేము వచ్చి వారు కూర్చున్న ప్రయోజనం ఏముంది అనుకుంటారేమో. మీరందరూ కూడా ఉండటం వలనే దైవజనులు వాక్యం చెప్పడానికి, వాళ్ళకి ఒక సంతోషం ఉత్సాహం కలగటానికి మీరందరూ వచ్చటం వలనే అనేకులు కూడా చూడటము. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉంది, యుద్ధమునకు పోయిన వారికి ఏమి జీతము, సామాను దగ్గర కావలి ఉన్నవారికి కూడా అదే జీతం. ఈడ నిలబడి బోధించేవారికి ఏమి ప్రయోజనం ఉందో పరలోకంలో, ఆడ కూర్చొని ఆలకించే మీకు కూడా అదే. ఇంక ఇందులో తేడా ఏముందండి? అంతే కదా. అండ్ మా వల్ల ప్రయోజనం ఏంది అనుకుంటారేమో. కూర్చొని ఆలకించిన వారికి అదే జీతము, నిలబడి బోధించేవారికి కూడా అదే జీతం. కూర్చొని నిద్రపోయేవాళ్ళకి రాదు. మళ్ళీ ఆలకించకుండా మెదలకుండా అసలు వినకుండా నిద్రపోతున్నారు అనుకో, వాళ్ళకి రాదు. వాళ్ళు వాక్యాన్ని వినాలి, విని అర్థము చేసుకోవాలి. అర్థం చేసుకోవటమే కాదు, దాని ప్రకారంగా అనుసరిస్తూ నడవాలి. అప్పుడు వాళ్ళకి జీతం. మరి ఎలాగున్నామో మనం? ప్రభువు చెప్పాడు, ప్రభువు చెప్పిన మాటల ప్రకారం, ఎప్పుడో చెప్పిన మాట, ఆదికాండంలో చెప్పిన మాట ప్రకటనలోకి వచ్చింది. ఇప్పటికీ ప్రభు వచ్చేంతవరకు, ఈ లోకాన్ని సాధించేంతవరకు ఆ మాట మనకు ప్రయోజనకరంగానే కనబడుతుంది. సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి, భూమిని ఏలాలి అంటున్నాడు. క్రొత్త పాట పాడాలి. అందుకోసం ఈసారి నేనే బలి అవుతానని చెప్పాడు. ఆఖరిలో ప్రభువారే బలి అయ్యాడు. ఆయా భాషలో మాట్లాడేవారిని
కొన్నాను నా కోసం ఒక జనంగా, ఒక రాజ్యంగా ఉండాలని. ఇప్పుడు నేను నష్టపోతా. మిమ్మల్ని కష్టపెట్టడానికి భాషలు ఇచ్చాను. ఈ భాషలన్నీ ఇచ్చిన భాషలన్నింటినీ ఆఫ్ చేయటానికి, నిలిచిపోవటానికి నేను బలి అవుతా. చూచారండి, అక్కడైనా పనిష్మెంటే, ఎక్కడైనా పనిష్మెంటే అవుతుంది. అలాగైతే వీటిని బట్టి మనం గమనించినప్పుడు దేవుని చిత్త ప్రకారంగా చేయటం మనకి మేలని. రకరకాల బోధల్లో మనకి కొన్నిసార్లు మనకి అర్థం కాకుండా, అభివృద్ధి చెందకుండా మనం తేడా పడతా ఉంటాం. కొందరు ఇలా చెబుతున్నారు, కొందరు అలా చెబుతున్నారు. అది నిజమా, ఇది నిజమా అని అర్థం కాకుండా ఉంటారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మనం ఒక కరెక్ట్గా ఉండగలుగుతాం. ఒక నిజాయితీగా, ఖచ్చితంగా మనం నిలబడగలుగుతాం. ఇది కదా మనకు బైబిల్లో దేవుడు చెప్పిన విధానము అని మనకు అర్థమైనప్పుడు నిలబడతాం. అర్థం కానప్పుడు మనం అటు ఇటు ఊగులాడతాం కదా. అది కరెక్టేమో, ఇది కరెక్టేమో అనుకుంటా. మనం ఆ స్థితిలో ఉండకూడదని, కరెక్ట్గా ఉండాలని బైబిల్ మనకి తేటగా తెలియజేస్తుంది. ఈ వాస్తవాలు మనం గమనించి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఆయన వాక్యం వినాలి, చదవాలి, నేర్చుకోవాలి. దేవుడు చెప్పిన సంగతులను మనలో ఉన్న ఆత్మ కూడా కరెక్ట్గా, ఆత్మీయమైన సంగతులు అయితే కరెక్ట్గా మనం వాటిని ఆయన మనకి అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఆ విధంగా జీవించేటట్టుగా చేస్తాడు. ఆత్మ నష్టపోవటం దేవునికి ఇష్టం ఉండదు. గలిబిలవటం ఆయనకి ఇష్టం ఉండదు. తప్పుడు బోధలు చాలా అపవాది చేస్తున్నాడు. చాలా సంగతులు నష్టపోవాలని ఆ ప్రవక్త గనక ఎవరైనా బిలాము ప్రవక్త తప్పు బోధన బోధించినట్లుగా ఈనాడు చాలామంది తప్పు బోధన బోధిస్తూ మనుషులను గలిబిలి చేస్తున్నారు. వాటి నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలని ఈ సమయంలో మనకి ఎందుకు వచ్చినాయో, ఎలా వచ్చినాయో, దేవుడు చెప్పిన సంగతులను బట్టి మరలా వాటిని ఎలా ముగించుకుంటూ తీసుకుంటూ వస్తున్నాడో, వాటి కోసం ఆయన ఎలా బలయ్యాడో, వాటన్నిటిని ఒకటి చేయటానికి కోసం కొన్నాడు. నా సొత్తు అన్నాడు. మీరు మీ సొత్తు కాదన్నాడు. నా సొత్తు అన్నాడు. దాన్ని మనం గమనించి దేవుని వాక్యానుసారంగా జీవించి ప్రభువును మహింపరిచే వారంగాను, మనకి, మన సంఘాలకి, మన కుటుంబాలకి దేవుని ద్వారా దీవెన ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తాం. దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చేస్తున్నాం. దయచేత, కృపచేత నా ప్రభా, నేను మీరు అందించిన మాటలను బట్టి స్తోత్రాలు. ఇందులో మా జీవితాలకి ఎంతవరకు ప్రయోజనమో నాయన ఎరిగిన దేవుడు తండ్రి, మా ఆత్మలను బలపరచటానికి, నాయన నీ యందు స్థిరంగా ఉండటానికి, నాయనా తండ్రి గాలికి కొట్టుకొని పోవు ఒగుడాకు వలె ఉండకుండా ప్రభా స్థిరంగా, బలంగా మీలో నిలబడటానికి మీ మాటల్లో ఉన్న కొన్ని సంగతులు మా జీవితాలకి మీరు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ నాయనా తండ్రి మమ్మల్ని బలపరచడానికి మీరు ఇష్టపడిన దాన్ని బట్టి స్తోత్రాలు. సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్యని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. నానా సమయాలలో తండ్రి నాయన బైబిల్ క్లాసుల్లో, ఆదివారాల్లో, నాయన అనేక సమయాల్లో వాక్యాన్ని అందిస్తున్న మీ బిడ్డలను దీవించండి. సంఘాన్ని బలపరచండి. బిడ్డలను ఆశీర్వదించమని, మీరు వచ్చే వరకు, ఈ లోకాన్ని సాధించే వరకు మీ సన్నిధిలో ఎత్తబడే సంఘములో ఉండటానికి వాస్తవమైన రీతిలో బడా నమ్మకమైన మంచి దాసుడని ఫలితాలు పొందేవారిలాగా ఉండటానికి మీ బిడ్డల్ని తీర్చిదిద్దామని మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.